బెంగాలు దాదాపు 91% పోలింగ్, ఇటు పక్కన తమిళనాడు 85% పోలింగ్. అంటే అంతమంది ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చి మరీ ఓట్లు వేశారు బెంగాల్కి. అలాగే తమిళనాడులో అయితే వలసలు తక్కువ, వాళ్ళకి అక్కడికే వలసలు వచ్చే వాళ్ళు ఎక్కువ, కానీ వలసలు తక్కువ. పబ్లిక్ ఇంట్రెస్ట్ చూపించరు ఓటింగ్, అట్లాంటిది ఇంట్రెస్ట్ చూపించారు. గతంలో 74, 78 ఈ రేంజ్లో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అసలు ఈ రెండు రాష్ట్రాల చరిత్రలో ఇన్ని ఓట్లు జమ కావడానికి 3 పాయింట్లు. నెంబర్ 1, ప్రతిసారి పర్సంటేజ్ 10, 20, 25 ఎందుకు తగ్గుతాయి అంటే, చచ్చిపోయిన వాళ్ళు ఒకే వ్యక్తికి 3-4 చోట్లకి తను ఇల్లు అద్దెకి మారడాలు, షిఫ్ట్ అయినప్పుడు కొత్త చోట ఓటు వస్తుంది, పాత ఓటు అట్లాగే ఉండిపోవడం వలన అవి ఉంటాయి. అప్పుడు 100 లెక్కేసి ఇందులో ఇవన్నీ కూడా లెక్కేసి రాలేదనుకుంటాం. ఇది ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు ఆ సర్ తీసుకురావడం వల్ల, ఈ తొలగించడం వల్ల ఇంత పర్సంటేజ్ వచ్చి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి మనం ఈ మధ్య కొన్ని వీడియోలు కూడా నేనే చేశాను. ఆ పబ్లిక్ అక్కడ వాళ్ళు వెళ్తున్నటువంటి వాళ్ళ గురించి, బంగారపు వ్యాపారులు, ఇట్లా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి బంగారాన్ని చేసేది పనులన్నీ వీళ్ళ బెంగాల్ వాళ్ళే. వాళ్ళు ఇదివరకు 20%, 30% ఓటు కోసం వెళ్తే ఈసారి అందరూ కలిసి వెళ్ళటం, దానికి అదేమంటే మా బిడ్డల భవిష్యత్తు మేము చూడొద్దా అన్నారు అన్నటువంటిది కూడా మొన్నే మాట్లాడుకున్నాం. అంటే అంతగా మమత ఉంటే ఇక నెక్స్ట్ తరం కూడా నాశనం అవుతాం. ఇప్పటికి కాంగ్రెస్తో ఒక తరం నాశనమైంది, 2 తరాలు నాశనమైంది, కమ్యూనిస్టులతో 2 తరాలు నాశనమైంది, ఇప్పుడు మమతతో ఒక తరం నాశనమైంది దాదాపు 15 ఏళ్ళ నుంచి. కాబట్టి ఇక నాశనం ఎందుకు అన్నటువంటి ఉద్దేశంతో వెళ్ళారు అంటే అది మమతకి వ్యతిరేకత అవుతుంది. రెండవ కాన్సెప్ట్ ఏంటి, గుజరాత్లో ఆ మధ్యన చూస్తే భారీ పోలింగ్ జరిగింది ఇట్లాగే. అప్పుడు ఎవరైతే రాహుల్ గాంధీ చాలా సంతోషం వ్యక్తం చేశాడు, ఎందుకంటే అంతకుముందు ట్రిప్ నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చింది. దాంతో ఈ దఫా మాదే గెలుపు అన్నటువంటిది ఫీల్ అయ్యాడు. అట్లాగే కేజ్రీవాల్ కూడా అవును మాదే గెలుపు అని చెప్పుకొచ్చాడు. అంతా అయిపోయింది. సీన్ కట్ చేస్తే 145 స్థానాల దాకా గెలుచుకుంది. ఇది భారీ పోలింగ్ జరిగింది, దాదాపు 80%, 85% పోలింగ్ జరిగినటువంటి సందర్భం. అట్లాగేమన్నా పాజిటివ్ ఓటు వచ్చిందా మమతకి, ఇది చూడాల్సి ఉంది. అదే సందర్భంలో తమిళనాడులో ఒకటి విజయ్ చీల్చే ఓట్లు ఏఐఏడిఎంకేకి పోకుండా ఆపుతాడు అన్నటువంటిది, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటుని విజయ్ చీలుస్తాడు అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్. అదే సందర్భంలో ఇప్పుడు విజయ్ చీల్చే ఓట్లు డిఎంకేవే అవుతాయి అన్నటువంటిది ఒక ఆస్పెక్ట్ ఉంది. అదంతా పక్కన పెడితే ఓవరాల్గా అక్కడ కూడా ఇప్పుడు ఈ 2 రాష్ట్రాల్లో కనుక అధికార పక్షాలే గెలిస్తే బీజేపీకి అతిపెద్ద మైనస్ లెక్క. అదే అధికార పక్షాలు దిగి బీజేపీ వచ్చిందంటే జనంలో భారీ మార్పు వచ్చినట్టు, అది రాబోయే ఎన్నికలని తీవ్ర ప్రభావం చేయబోతున్నట్టు లెక్క. పోలరైజేషన్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం ఫీలింగ్ అన్నది తేలుతుంది. లేదా జాతీయతాభావం మీదన, హిందుత్వం మీదన విరక్తి పుట్టినట్టు అవుతుంది. ఏం జరిగిందో చూద్దాం.